నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. సో చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, చాలామంది సర్వీసులు అయితే ఇంకా పెండింగ్లో ఉండిపోయండి. సో అందుకే నేను చాలామందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఓకేనా? సో మిమ్మల్ని త్వరలోనే రీచ్ అవుతాను. సో దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఈ వీడియోలో సో ఈపీఎఫ్ ఖాతాదారులకి వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు 237వ ఓకేనా 237వ సిబిటి మీటింగ్ అనేది మనం కండక్ట్ చేశారు కదా. సో ఇందులో భాగంగా మనకి ఒక 2 అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట, ముఖ్యమైన అప్డేట్స్, ఓకేనా? సో వాటిలో వచ్చేసరికి ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8.25%గా పిఎఫ్ సంబంధించింది నిర్ణయించారు. ఇది రికమెండ్ చేశారు. త్వరలోనే మనకి ఏంటంటే ఆమోదించి మన పిఎఫ్ ఖాతాలు వేస్తారు. సో ఈ విషయం తెలిసి చాలామంది నిరుత్సాహపడ్డారు, కొంతమంది సంతోషపడ్డారు కూడాను. నిరుత్సాహం ఎందుకంటే కనుక ఇంకా అదేనా అంటే ఇంకా పెంచితే బాగున్ను, కనీసం ఒక 20% పెంచినా బాగున్ను అని చెప్పేసి కొంతమంది, దీన్ని 9% చేస్తే బాగున్ను అని చెప్పేసి కొంతమంది, ఇట్లా కొంతమంది నిరుత్సాహపడ్డారండి. అయితే మనకి ప్రజెంట్లో మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది మీ అందరూ తెలిసిందే, ఓకేనా? సో చాలా వరకు డౌన్ఫాల్ అవుతుంది కదా. సో దీని కారణంగా ఏంటంటే అంటే కారణం ఏదైనా కానీ సో మనకి ఏంటంటే లాస్ట్ టైం ఇచ్చిన 8.25% వడ్డీనే నిర్ణయించారు. ఒక రకంగా సంతోషించాలి, తగ్గించలేదు కాబట్టి, ఓకేనా? సో తగ్గిస్తే చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక రకంగా మనకి 8.25% రికమెండ్ చేయడం చాలా వరకు బెటర్, తగ్గడం కంటే అదే ఇవ్వడం చాలా బెటర్ కదా. సో అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో వచ్చే మనకి ఇంకో అప్డేట్ ఏంటనేది సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? చాలామందికి ఈడీఎల్ఐ స్కీమ్ గురించి తెలిసిందే కదా, ఓకే? సో ఎవరైతే మెంబర్ చనిపోతాడో, చనిపోయిన తర్వాత సో తన ఫ్యామిలీ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడీఎల్ఐ స్కీమ్ కింద 2.5 lakhs నుంచి 7 lakhs వరకు బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సహజంగా మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది విషయం తెలుసు. అయితే ఇందులో చాలా లుసుగులు ఉంటాయి, ఓకేనా? అయితే ఆ లుసుగుల్ని వీళ్ళు మోడిఫై చేశారండి, ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక 3 రకాల లొసుగులను మోడిఫై చేసి సరిచేసి ఈపీఎఫ్ ఖాతాదారులకి వాళ్ళ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈపీఎఫ్. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మొదటి వచ్చరికి లెక్క ప్రకారం ఏంటంటే మనకి ఈడీఎల్ఐ స్కీమ్ కింద అమౌంట్ రావాలంటే కనుక కంటిన్యూషన్ సర్వీస్ అనేది 1 year సర్వీస్ ఉండాలి లెక్క ప్రకారం. 1 నెల 2 నెలలు 3 నెలల కింద చేసి ఆ మెంబర్ ఎవరైతే ఉన్నారో చనిపోతే తన ఫ్యామిలీకి ఈడీఎల్ఐ స్కీమ్ కింద డబ్బులు రావు. కనీసం 1 year సర్వీస్ అనేది ఉండాలి కంటిన్యూషన్గా, ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేసిందంటే అంత సర్వీస్ అవసరంలా, 1 నెల 2 నెలలు 3 నెలలు చేసి చనిపోయినా కానీ, ఓకేనా? సో తన ఫ్యామిలీకి అనేది ఈడీఎల్ఐ స్కీమ్ కింద బెనిఫిట్ 50,000 రూపాయలు వస్తుంది, ఓకే? అసలు రాదు అనుకునేది ఏంటంటే కనీసం 50,000 వస్తుంది. సో నిజంగా మనం సంతోషించాలి దీని గురించి, ఓకే? సో దీని మీద కూడా ఇంకా చాలామంది అసంతృప్తితో ఉండే అవకాశం కూడా ఉంది. సో ఎంత సర్వీస్ ఉన్నా కానివ్వండి, జాయిన్ అయ్యి 1 నెల 2 నెలల తర్వాత చనిపోయినా ఆ ఖాతాదారునికి సంబంధించిన బెనిఫిషరీకి 50,000 రూపాయలు ఈ యొక్క ఈడీఎల్ఐ స్కీమ్ కింద వస్తుంది, ఓకే? నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఆ తర్వాత మనకి రెండోది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఖాతాదారుడు సిక్ అయ్యి లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగి తను 1 నెల 2 నెలల తర్వాత హాస్పిటల్ పాలయ్యి 1 నెల 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అట్లా ఉండి హాస్పిటల్ పాలయ్యి చనిపోతూ ఉంటారు అనమాట, ఓకేనా? అయితే తనకి కాంట్రిబ్యూషన్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే తన ఉద్యోగానికి వెళ్ళడం కాంట్రిబ్యూషన్ ఆగిపోతుంది కదా. సో ఆగిపోతుంది. ఆ తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత చనిపోతాడు. సో అట్లాంటి సందర్భంలో ఇంతకుముందు ఈడీఎల్ఐ స్కీమ్ కింద డబ్బులు వచ్చేవి కాదు, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి, కాంట్రిబ్యూషన్కి తను చనిపోయిన డేట్కి గ్యాప్ వచ్చింది కాబట్టి. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ ఏం చేసిందంటే తను లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఓకేనా, లాస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి ఒక 6 నెలల లోపు తను చనిపోతే, 6 నెలల లోపు చనిపోతే కనుక తను కూడా ఈడీఎల్ఐ స్కీమ్ కింద డబ్బులు అంటే తన బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, నామినీ, సో వాళ్ళు పొందొచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే తను సర్వీస్లో ఉంటున్నట్టుగా ఉండాలి, ఎంప్లాయర్ రిజిస్టర్లో తన సర్వీస్లో కొనసాగుతున్నట్లుగా ఉండాలన్నమాట. లెక్క ప్రకారం ఏంటంటే ఏదో సిక్ అయ్యి తను బయటకు వస్తాడు, ఓకే, బయటకు వచ్చి హాస్పిటల్ పాలయ్యి తను ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ట్రీట్మెంట్ చేసుకుంటుండగా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత చనిపోతాడు. బట్ ఇక్కడ మాత్రం ఎంప్లాయర్ రిజిస్టర్లో మాత్రం ఉండాలి, అంటే ఇంకా 6 నెలల్లో ఉన్నట్లు ఉండాలన్నమాట, ఓకేనా? సో ఆ ఆంధ్రలో ఉన్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేసి ఉంటేనే అప్పుడు మనకి బెనిఫిట్
అందుతుంది. అది కూడా ఏంటంటే లాస్ట్ కాంట్రిబ్యూషన్ నుంచి 6 మంత్ల లోపు చనిపోతే, ఆ పై చనిపోతే కనుక ఓకేనా 7 నెలలు 8 నెలలు అట్లయితే కనుక తనకి ఈడిఎల్ఐ స్కీమ్ కింద అంటే బెనిఫిషరీకి ఈడిఎల్ఐ స్కీమ్ కింద డబ్బులు రావన్నమాట. లాస్ట్ కాంట్రిబ్యూషన్ నుంచి 6 మంత్ లోపు చనిపోయి ఉన్నట్లయితే వస్తుంది. అది కూడా సో ఎంప్లాయర్ తన రిజిస్టర్ నుంచి అతన్ని తొలగించకూడదు అనమాట. ఈ విషయాన్ని గమనించాలి ఓకేనా. ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కంటిన్యూషన్గా సర్వీస్ ఉండాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీకి సెకండ్ నుంచి థర్డ్ కంపెనీకి అట్లా జంప్ అవుతుంటారు కదా. సో జంప్ అవుతున్నప్పుడు ఒకదాన్ని ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తారు, అట్లా చేసుకుంటేనే మంచిది ఓకేనా. అయితే అక్కడికి కూడా కొంతమంది ఏంటంటే ఈ జంపింగ్లో ఒక 2 months 3 months గ్యాప్ వస్తూ ఉంటుంది అనమాట ఓకేనా. ఈరోజు ఉద్యోగం మానేస్తాడండి, ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాత అంటే ఉద్యోగం వెతుక్కోవాలి కదా, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత జాయిన్ అవుతాడు. సో జాయిన్ అయ్యి అక్కడ కూడా వాళ్ళకి పిఎఫ్ కట్ అవుతుంది, అక్కడ నుంచి సర్వీస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో కూడా ఈడిఎల్ఐ స్కీమ్ కింద తనకి డబ్బులు అనేవి రావు. అది కూడా ఏంటి తక్కువ వస్తాయి అనమాట. 2.5 lakhs నుంచి 7 lakhs వరకు రావు. ₹1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 50,000 రావచ్చు, ఎంతైనా రావు అంటే తక్కువ వస్తుంది అనమాట. అట్లా జంప్ అవుతూ అంటే గ్యాప్తో జంప్ అవుతారు కదా, గ్యాప్తో జంప్ అయ్యి ప్రీవియస్ దాన్ని ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి అమౌంట్ అనేది తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1 year కంటిన్యూషన్ సర్వీస్ కింద రాదు. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ ఏం చేస్తుందంటే కనీసం ఒక 2 నెలల గ్యాప్ ఉన్న నో ఇష్యూ, అంటే ఈరోజు మనం ఉద్యోగం మానేసి ఆ తర్వాత 1 నెల తర్వాత లేకపోతే 2 నెలలకో ఇంకొక ఉద్యోగం వెతుక్కొని అందులో మనం కంటిన్యూగా సర్వీస్ కొనసాగిస్తూ అంటే ఈ ప్రీవియస్ దాన్ని ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంటిన్యూగా సర్వీస్ కొనసాగిస్తున్నాం అనుకోండి, నో ఇష్యూ అనమాట. అది కంటిన్యూషన్ సర్వీస్ వస్తుందన్నమాట ఓకేనా. సో గ్యాప్ రాదనమాట. అట్లా కాకుండా 2 నెలల కంటే ఎక్కువ 3 నెలలు 4 నెలలు అట్లా గ్యాప్ వచ్చిందంటే మనకి సర్వీస్ అనేది బ్రేక్ అవుతుంది. మీకు 2.5 నుంచి 7 lakhs వరకు రాదనమాట, తక్కువ వస్తుంది ఓకే. ఇది కూడా నిజంగా ఈపీఎఫ్ ఖాతా ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకో. ఎందుకంటే మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ అయినప్పుడు ఎంతో కొంత గ్యాప్ వస్తుంది. అది 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు ఓకేనా. అయితే ఇప్పుడు 2 months వరకు మీకు ఛాన్స్ ఉందన్నమాట. 2 months వరకు మీకు గ్యాప్ వచ్చినా ఇబ్బంది ఉండదు. 2.5 lakhs నుంచి 7 lakhs వరకు మీరు ఎలిజిబుల్ ఇప్పటి నుంచి ఓకే. సో చూశారు కదా, నాకైతే ఈ అప్డేట్స్ అయితే నచ్చాయి. ఎందుకంటే ఎవరైతే పీఎఫ్ ఖాతాదారు ఉన్నాడో సో తన బెనిఫిషరీకి ఏదో రకంగా లబ్ధి అనేది ఈడిఎల్ఐ స్కీమ్ కింద ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, కనీసం ఒక 50,000 వస్తుందని చెప్పేసి సో నాకైతే హ్యాపీగా అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారో అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు అసలు వచ్చేది కాదు, బట్ ఎంతో కొంత అయితే వస్తుంది ఇప్పుడు ఓకే. అట్లాగే ఇంకో మరికొన్ని అప్డేట్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, చూశారు కదా. వీటి గురించి మీకు చెప్పాను క్లియర్గా ఓకే. సో నిజంగా అది పీఎఫ్ ఖాతాదారులకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే మనకి మనసుకు మాండేవియర్ వచ్చిన తర్వాత మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు ఈయన ఓకేనా. సో ఎవరైతే కార్మికులు ఉన్నారో సో వాళ్ళ గురించి ఆలోచించి ఈయన చాలా రకాల అప్డేట్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా 3.0 వస్తుంది ఓకేనా. సో నిజంగా ఇది నాకైతే నచ్చింది. ఈ యొక్క ఈడిఎల్ఐ స్కీమ్ని వీళ్ళు మోడిఫై చేశారు కాబట్టి ఓకేనా. సో నాకైతే హ్యాపీగా ఉంది. మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.